తనకు మంత్రి కొండ సురేఖకు ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు మంత్రి సీతక్క. రాజకీయాల్లో ఆడబిడ్డల్ని ఎదగనివ్వాలన్నారు. సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇంట్లో సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటోందన్నారు. గతసారి అనారోగ్యం, సొంత పనుల వల్ల కొండ సురేఖ రాలేకపోయారని చెప్పారు. తమ మధ్య రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. తాము సమ్మక్క సారళమ్మ లెక్క అక్క చెల్లెలలాగా కలిసి ఉంటామన్నారు సీతక్క. మేమిద్దరము సమ్మక్క సారలమ్మలాగా కలిసి ఉన్నాం. ఎవరో కుట్రదారులు, పిచ్చోళ్ళు, మా అంటే ఒకటి వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆడోళ్ళు కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అట్లాంటి సబ్జెక్ట్. కానీ నాకు కొంచెం చైతన్యం ఉంది, ఆమెకు కూడా కొంత చైతన్యం ఉంది. ఆడోళ్ళు కొట్లాడు పెట్టుకోరు, కలిసి ఉంటారు. అభివృద్ధిలో, పోరాటంలో ఆనాటి నుంచి మా తల్లులకు స్ఫూర్తి నుంచి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. తను వాస్తవానికి జాతరకు ముందే నాకు కొంచెం వేరే బిజీ ఉంటది అక్క అని వాళ్ళ మనుమడి ఎంటకలు తీయడానికి వచ్చి మేమిద్దరం కలిసి జాతర అంతా సమీక్ష చేసుకున్నాం. ముందే చెప్పింది. సరే, సడన్ గా మీలాంటి ఇట్లా కొన్ని వార్తలు వచ్చిన తర్వాత ఆమె రావాలని ప్రయత్నం చేసినా కూడా పాపం ఆమె బెడ్ మీద ఉండి కూడా ఒక వీడియో పెట్టింది. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను రాలేకపోతున్నాను. అసలు రానివ్వకపోవడం అనేది ఉండదు. మా జాతరకు ఎంత కీర్తి వస్తే, ఎంత మంది భక్తులు విశ్వాసం చురగొంటే ఆ తల్లుల యొక్క కీర్తి అంత గొప్పగా పోతుందని ఆలోచిస్తాం. బ్రాడ్ గా థింక్ చేస్తాం. ఆమె మా మంత్రి, మా సోదరి మని. నేను అక్కడ అడ్డుకోవడానికి ఏముంది? కొన్ని పత్రికలు ప్రత్యేక